రెండవ రాకడ అంటే, ఎత్తబడుట అంటే, సంఘం ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది? అంత్యక్రీస్తు ఎవరు? ఎలా ఉంటాడు? ఎప్పుడు వస్తాడు? బైబిల్ ఏమి చెప్తుంది? ఎత్తబడడం మరియు రెండవ రాకడ అంటే ఏమిటి? సంఘము ఎత్తబడడం అనేది ఈ సృష్టిలోనే అత్యంత అద్భుత ఘట్టం. సృష్టి వినాశనానికి తొలిమెట్టు కూడా అదే. ఎందుకంటే అప్పటి నుండే 7 ఏండ్ల శ్రమల కాలము ప్రారంభము అవుతుంది అని బైబిలు ప్రవచనాలు చెబుతున్నాయి. మానవ జాతిని అత్యంత ప్రభావితం చేసే ఈ ప్రవచనాత్మక అంశము యొక్క ప్రాముఖ్యతను, మన వ్యక్తిత్వంపై దాని ప్రభావమును మరియు ఆచరణాత్మకతను గూర్చిన సంగతులను క్లుప్తంగా అధ్యయనం చేద్దాం. ఒకానొక దినమున మనము మధ్యాకాశమునకు ఎత్తబడతాము అంటే అది ఆశ్చర్యమే కదూ. అయితే ఎత్తబడే ప్రక్రియ ఎలా సంభవిస్తుందనే మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులుడైన పౌలు ద్వారా కొరింథీ మరియు తెస్సలోనికయ సంఘాల పత్రికలలో వివరిస్తూ మనలను సిద్ధపాటు కలిగి ఉండమని హెచ్చరిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు యేసునందుండి మరణిస్తారో వారు కడబూర మ్రోగగానే సమాధులు తెరువబడి అక్షయులుగా లేపబడతారు. ఆ మీదట సజీవులుగా ఉన్నవారమైతే మార్పు పొంది మహిమ శరీరులముగా మార్చబడతారు. ఆ మీదట మధ్యాకాశములో మేఘారూఢుడైన ప్రభువును ఎదుర్కొంటాము. ఇదంతా రెప్పపాటులోనే జరిగిపోతుంది. ఇదే సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడినది అంటే సంఘము ఇక భూమి మీద ఉండదు అని గ్రహించాలి. వాక్యముతో ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడిన నిష్కలంకమైనట్టిదియు నిర్దోషమైనట్టిదియునైన సార్వత్రిక సంఘము ఆ రీతిగా భూలోకము నుండి ఎత్తబడిన తరువాత దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పుతారు. విడువబడిన వారికి 3.5 ఏండ్లు శ్రమల కాలము మరియు 3.5 ఏండ్లు మహాశ్రమల కాలము ఉంటాయి. 7 ఏండ్ల శ్రమల కాలము ముగియగానే తన స్వరక్తమిచ్చి కొనబడిన పరిశుద్ధుల పరివారముతో క్రీస్తు దిగివస్తాడు. ఇదే రెండవ రాకడ. ఈ లోక రాజ్యములన్నీయు ఒక రాజ్యమై, మన ప్రభువు రాజ్యమై, క్రీస్తు రాజ్యమై, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించి 1000 ఏండ్లు పరిపాలిస్తారు. క్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానములను విశ్వసించి ఎత్తబడిన పరిశుద్ధులకు, అలాగే ఆయన నామము నిమిత్తము హతసాక్షులైన వారికందరికీ అర్హతలను బట్టి ప్రత్యేక స్థలములలో ఉంచబడతారు. వారు మహిమ కిరీటములు పొందుతారు. ఈ లోకంలో ఎంతకాలము జీవించినా ఒకనాడు మరణించాల్సిందే. శరీరము మరణించి శిథిలమైపోతుంది కానీ ఆత్మకు మరణం లేదు. మనిషికి మరణం ఒక రూపాంతర ప్రక్రియ మాత్రమే. అంతిమ తీర్పు అనంతరము నిత్యత్వములోనికి వెళ్ళిపోతాము. అప్పుడు దృశ్యమైన ప్రతిదీ లయమైపోతుంది. ఆత్మలు పరిశుద్ధాత్మునిలో అంతర్లీనమై అంతము లేని ఆకలి దప్పులు లేని ఆ అమరత్వములో మహిమాన్వితునితో విలీనమవుతాయి. ప్రియ క్రైస్తవ నేస్తం, ఎత్తబడుటకు నీవు ఆయత్తమా? లేని ఎడల విడువబడతావు. ఎత్తబడుట మహిమాన్వితం, విడువబడుట బహుఘోరం. సంఘం ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది? అంత్యక్రీస్తుకు సంబంధించి ఎత్తబడుటను గూర్చిన సమయం ఎప్పుడు జరుగుతుంది అనే ఖచ్చితమైన సంగతులను గూర్చి వివిధ క్రైస్తవ వేదాంత దృక్పథాల మధ్య చర్చనీయాంశమైంది. ఈ అంశము పై బైబిలులో 3 ప్రధాన దృష్టికోణాలు ఉన్నాయి. మొదటిది ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్.
శ్రమల కాలం ప్రారంభం కంటే ముందు సంఘం ఎత్తబడవచ్చు. అంత్యక్రీస్తు కంటే ముందే సంఘం ఎత్తబడుతుంది అనేది ఒక దృష్టికోణం. తెస్సలోనికయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 17వ వచనములు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. రెండవది మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. శ్రమల మధ్యలో సంఘం శ్రమలను తప్పించడానికి అంత్యక్రీస్తు బయలుపరచబడిన తరువాత కూడా ఎత్తబడుతుంది అనేది మరో దృష్టికోణం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనము. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. మూడవది పోస్ట్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. శ్రమల చివర అంటే ఎవరైతే శ్రమలను తట్టుకొని అంత్యక్రీస్తు వలన కలిగిన శ్రమలను భరించి ఎందరైతే క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడతారో వారు సంఘముగా ఎత్తబడతారు అనేది మరో దృష్టికోణం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29 నుండి 31. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనము. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయ తమ నొస్సళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము.
ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ 3 దృష్టికోణాల్లో క్రీస్తు మధ్యాకాశము నుండి మేఘారూఢుడై ఉంటాడని, రెప్పపాటులో సంఘం ఎత్తపడుతుంది అని బైబిల్లో పేర్కొనబడింది. సంఘం ఎత్తబడిన తరువాత కడబూర శబ్దముతో క్రీస్తు రారాజుగా తిరిగి వస్తాడు అనేది రెండవ రాకడ. ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్ని శ్రమలు కలిగినా మన విశ్వాసంలో, రక్షణలో మనం సిద్ధపాటు కలిగి ఉంటేనే ఎత్తబడే గుంపులో ఉంటాము అనే సంగతి మర్చిపోకూడదు. అంత్యక్రీస్తు ఎవరు? ఎలా ఉంటాడు? ఎప్పుడు వస్తాడు? అంత్యక్రీస్తు అనే పదానికి అక్షరాల క్రీస్తుకు వ్యతిరేకంగా లేదా క్రీస్తుకు బదులుగా అని అర్థం. ఇది క్రీస్తు మరియు అతని బోధనలకు వ్యతిరేకతను సూచిస్తుంది. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలిసికొనుచున్నాము. ఈ వాక్య భాగంలో అనేక మంది క్రీస్తు వ్యతిరేకులను సూచిస్తాడు మరియు చివరి గడియలో రాబోతాడని హెచ్చరించాడు. ఇది ఒక నిర్దిష్టమైన అంత్యక్రీస్తు సూచిస్తుంది. దేవుణ్ణి వ్యతిరేకిస్తూ తనను తాను హెచ్చించుకునే నాశన పాత్రుడు గురించి పౌలు వర్ణించాడు. తరచుగా క్రీస్తు విరోధితో సంబంధం కలిగి ఉంటాడు అని ఈ వాక్యంలో గమనించగలం. తెస్సలోనికయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము నుండి 4వ వచనములు. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము. అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. ఈ అధ్యాయం సముద్రం నుండి పైకి లేచిన మృగం గురించి వివరిస్తుంది. దీనిని చాలామంది అంత్యక్రీస్తు అని అర్థం చేసుకుంటారు. దానికి అధికారం మరియు శక్తి ఉంది. మోసం చేయడానికి మరియు అద్భుతాలు చేయడానికి కూడా శక్తి ఉంది. అంత్యక్రీస్తు అనేకులను మోసగించి వారిని సత్యారాధన నుండి దూరం చేసి చివరికి శ్రమలకు అప్పగిస్తాడని చిత్రీకరించబడ్డాడు. అంత్య దినాలకు సంబంధించిన అనేక వివరణలలో క్రీస్తు తిరిగి వచ్చే ముందు అంత్యకాలంలో, ప్రత్యేకించి మహాశ్రమలు ఉన్న సమయంలో అంత్యక్రీస్తు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు అని గమనించగలం. తప్పుడు రాజ్యాన్ని స్థాపించడానికి
మరియు విశ్వాసులను మోసగించాలని కోరుతూ క్రీస్తు అధికారానికి ప్రత్యక్ష సవాలుగా పాకులాడే కనిపిస్తాడు.